బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మైసూరు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏజ్ లిమిట్, రిటన్ ఎగ్జామ్‌కు సంబంధించిన డీటెయిల్స్, సిలబస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 4వ తేదీ 1వ నెల 2021న అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తేదీ 1వ నెల 2021న అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 1కు సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటది, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇందులో ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 4, ఎస్టీ అభ్యర్థులకు 2, ఓబీసీ అభ్యర్థులకు 1, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 4 ఇలా మొత్తంగా 11 పోస్టులనైతే స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 1కు సంబంధించి ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి 2 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా పర్ మంత్ 16,000 ఒక సంవత్సరానికి, రెండవ సంవత్సరానికి 18,000గా అయితే పర్ఫెక్ట్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కెమిస్ట్రీ ట్రేడ్‌కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 60% మార్క్స్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్‌కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి అంటే 10వ తరగతి తర్వాత ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చేసి ఉంటారో ఆ అభ్యర్థులు ఈ ట్రేడ్‌లకు సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక 18-24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 1కు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుంది. మొదటిగా స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ 40 క్వెషన్స్ అయితే ఉంటాయి. 1 గంట కాల వ్యవధిలో డిప్లొమా అండ్ బీఎస్సీకి సంబంధించిన సబ్జెక్టులో నుంచి వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 2.5 మార్కులు. అదేవిధంగా ప్రతి రాంగ్ ఆన్సర్‌కు హాఫ్ మార్క్ అయితే కట్ కావడం జరుగుతుంది. ఇది పూర్తిగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఈ ఎగ్జామ్‌ను కండక్ట్ చేయబడుతుంది. స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 1కు సంబంధించి మైసూర్ లేదా చలికేరి, చిత్రదుర్గ డిస్ట్రిక్ట్‌లో మాత్రమే మీకు ట్రైనింగ్ అనేది 2 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు లెవెల్ 7 ప్రకారం అయితే సాలరీ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్‌కు సంబంధించి అలవెన్సెస్ కూడా ఉంటాయి. స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 2కు సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది, ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది అన్న విషయాలను తెలుసుకుందాం. స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 2కు సంబంధించి ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 6, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 4 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 6, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 19 ఇలా మొత్తంగా 36 పోస్టులనైతే భర్తీ చేయబోతోంది ఈ స్టైఫండరీ ట్రైనీస్ కేటగిరీ 2కు సంబంధించి. ఇది కూడా 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయితే ఉంటుంది. పర్ మంత్ 10,500 ఒక సంవత్సరం, 12,500 రెండవ సంవత్సరానికి అయితే స్టైఫండరీ రూపంలో ఇవ్వబడుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కెమికల్ ప్లాంట్ ఆపరేటర్‌కు సంబంధించి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 2, ఓబీసీ అభ్యర్థులకు 1, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 5 ఇలా మొత్తంగా 8 అయితే ఖాళీలు ఉండడం జరిగింది. దీనికి ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ చేసి ఉంటారో ఆ అభ్యర్థులు ఈ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్‌కు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎస్ఎస్సిలో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో 60% మార్కులతో ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్‌కు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్, డ్రాఫ్ట్‌మ్యాన్ మెకానికల్, మేసన్‌కు సంబంధించి ఎస్ఎస్సి మ్యాథ్స్ ప్లస్ సైన్స్‌లో 60% మార్కులతో
ఐటీఐ ఇన్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రికల్ కార్పెంటర్, డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్, డ్రాఫ్ట్‌మ్యాన్ మెకానికల్, మ్యాథ్స్ అండ్ ట్రేడ్స్‌కు సంబంధించి మినిమమ్ 1 ఇయర్ డ్యూరేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2కు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18-22 సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 3 స్టేజ్‌లలో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్‌కు సంబంధించి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ అని, అడ్వాన్స్డ్ టెస్ట్ అని. ఇక మూడో స్టేజ్ వచ్చేసి స్కిల్ టెస్ట్. మొదటిగా ప్రిలిమినరీ టెస్ట్‌కు సంబంధించి చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్, సైన్స్ నుంచి 20 క్వెషన్స్, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 3 మార్కులు, ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే కట్ కావడం జరుగుతుంది. స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్. ఇందులో కూడా 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. 3 మార్క్స్ ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు, 1 మార్క్ ప్రతి రాంగ్ ఆన్సర్‌కు అయితే కట్ కావడం జరుగుతుంది. ఎవరైతే స్టేజ్ 1, స్టేజ్ 2లో మంచి మార్కులు సాధించి మెరిట్ వచ్చి ఉంటారో ఆ అభ్యర్థులు అందరికీ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2కు సంబంధించి ఎవరైతే 2 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా ట్రైనింగ్‌ను కంప్లీట్ చేసి ఉంటారో ఆ అభ్యర్థులకు లెవెల్ 3, లెవెల్ 4 ప్రకారంగా అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 21,700, 25,500 టెక్నీషియన్ బి సెంట్రల్ గవర్నమెంట్ అటెండెంట్ ఇది ఓపెన్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ టెక్నీషియన్ బి బాయిలర్ అటెండెంట్‌కు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పే లెవెల్ చూసుకుంటే గనక 21,700 ప్లస్ అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అలవెన్సెస్‌తో కూడుకొని మనకు అయితే 35,000 సాలరీ రావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక ఎస్ఎస్సి ప్లస్ వాలిడ్ సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-25 సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ బి బాయిలర్ అటెండెంట్‌కు సంబంధించి కూడా రిటన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 3 టెస్ట్‌లు అయితే నిర్వహించడం జరుగుతుంది. మొదటిది ప్రిలిమినరీ, రెండవది అడ్వాన్స్‌డ్, మూడవది స్కిల్ టెస్ట్. ఎవరైతే ప్రిలిమినరీ అండ్ అడ్వాన్స్‌డ్ టెస్ట్‌ను క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ మెరిట్ వచ్చింటదో ఆ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే రిటన్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా! ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మొదటిది ప్రిలిమ్ టెస్ట్ చూసుకుంటే గనక రిటన్ ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్‌లో 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్, సైన్స్ నుంచి 20 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 3 మార్కులు, ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అడ్వాన్స్‌డ్ టెస్ట్ చూసుకుంటే గనక 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, 2 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. దీనికి ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 3 మార్కులు, ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే కట్ కావడం జరుగుతుంది. అంటే అదే విధంగా ఈ 2 అంటే ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ట్రైనింగ్ అనేది ఉండబడదు. చివరిగా వర్క్ అసిస్టెంట్ చూసుకుంటే గనక ఓన్లీ 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇందులో అయితే ఎటువంటి ఎక్స్‌పీరియన్సు అడగలేదు. కాబట్టి 10వ తరగతి పాస్ అయిన ప్రతి అభ్యర్థి వర్క్ అసిస్టెంట్ ఏకు అప్లై చేసుకోండి. వర్క్ అసిస్టెంట్ ఏకు సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా పే లెవెల్, ఏజ్ లిమిట్, రిటన్ ఎగ్జామ్‌కు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 2, ఎస్టీ అభ్యర్థులకు 1, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 7 ఇలా మొత్తంగా 12 ఖాళీలనైతే ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక పోస్ట్ అనేది ఫిజికల్ విత్ డిజాబిలిటీ ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. పే స్కేల్ చూసుకున్నట్టయితే 18,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్‌తో కలిపి ఒక 25,000 అయితే రావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి 10థ్ క్లాస్ అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఓన్లీ 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కంటే వర్క్ అసిస్టెంట్‌కు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18-27 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వర్క్ అసిస్టెంట్ ఏకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే గనక
స్టేజ్ 1, స్టేజ్ 2 మాత్రమే నిర్వహించబడుతుంది. స్టేజ్ 3 అంటే స్కిల్ టెస్ట్ అనేది ఈ వర్క్ అసిస్టెంట్‌కు నిర్వహించబడదు. మొదటిది ప్రిలిమినరీ టెస్ట్ విషయానికి వస్తే 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, 1 గంట కాల వ్యవధిలో మ్యాథమెటిక్స్‌కు సంబంధించి 20 క్వెషన్స్, సైన్స్‌కి సంబంధించి 20 క్వెషన్స్, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి 10 క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 3 మార్కులు, ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే కట్ కావడం జరుగుతుంది. మొదటిది ప్రిలిమినరీ టెస్ట్‌కి సంబంధించి కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్‌లో అయితే ఈ లాంగ్వేజ్‌ల్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కన్నడలో ఉంది కాబట్టి కర్ణాటక వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చా అంటే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్ ఇండియాకు సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి ఏ రాష్ట్రం అభ్యర్థులైనా ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఇది 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్, 2 గంటల కాల వ్యవధి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్‌కు సంబంధించి 15 క్వెషన్స్, సైన్స్‌కి సంబంధించి 15 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి 10 క్వెషన్స్, బేసిక్ ఇంగ్లీష్‌కు సంబంధించి 10 క్వెషన్స్ అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 3 మార్కులు, ప్రతి రాంగ్ ఆన్సర్‌కు 1 మార్క్ అయితే కట్ కావడం జరుగుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేస్తారో ఆ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్‌కు 30 కిలోమీటర్లు పైబడి ఉన్నట్టయితే వాళ్లకు ట్రైన్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఇచ్చిన ఆ ట్రైన్ టికెట్ డిస్టెన్స్ అండ్ ఆ టికెట్‌లో ఎంత ఉంది అన్న విషయము వాళ్ళకి తెలియజేయాలి. అంటే మీకు ఇచ్చిన ట్రైన్ టికెట్ అనేది మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలని అర్థం. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసే అభ్యర్థులు సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌కు సంబంధించి ఎవరైతే పని చేస్తున్నారో ఈ నోటిఫికేషన్‌కు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసినట్టయితే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్‌ను హార్డ్ కాపీని వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి అయితే పంపించవలసి ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటంటే 2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 3 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, పీబీ నంబర్ 1, ఎల్వాల్, పీఓ మైసూర్ 571130 ఈ అడ్రస్‌కి అయితే మీ హార్డ్ కాపీని అదేవిధంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను అయితే పంపవలసి ఉంటుంది. హౌ టు అప్లై విషయానికి వచ్చినట్టయితే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్‌లో చాలా పోస్ట్స్ అయితే ఉన్నాయి కదా! అన్ని పోస్ట్‌లకు అప్లై చేసుకోవచ్చా అంటే మీరు హౌ టు అప్లైలో 4థ్ పాయింట్ చూసినట్లయితే ఓన్లీ 1 అప్లికేషన్ ఈస్ అక్సెప్టబుల్ ఫర్ 1 పోస్ట్. ఇఫ్ క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్, సెపరేట్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్‌లైన్ ఫర్ ఈచ్ పోస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒక పోస్ట్‌కి కాకుండా వేరే పోస్ట్‌లకు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1కు సంబంధించి 150 అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక మిగిలిన పోస్టులకు ₹100 అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్‌కు ఎటువంటి ఫీ అయితే అడగటం లేదు. కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు, అదేవిధంగా పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు, ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి చెక్ లిస్ట్‌ను అయితే వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు రిటన్ ఎగ్జామినేషన్‌కి గాని లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి గాని వెళ్ళినప్పుడు మీ ప్రతి సర్టిఫికేట్‌ను జిరాక్స్ చేయించి అందులో సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి.